అందం, ఆరోగ్యం ఈ రెండు మనుషులకు చాలా కీలకమైనవి. చాలామంది వీటి కోసమే తెగ తాపత్రయపడుతుంటారు. వీటి కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేస్తున్న వారు కోకొల్లలు. అయితే పెద్ద ఖర్చేమీ లేకుండా అందుబాటులో ఉండే బ్యూటీ టిప్స్, ఆరోగ్య మార్గాల గురించి మాత్రం చాలామందికి తెలియదు. అలాంటి వాటిలో ఒకటి బేకింగ్ సోడా. మీ వంటింట్లో కనిపించే ఈ సింపుల్ రెమెడీ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అందాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. మరి ఈ బేకింగ్ సోడాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో, దాంతో అందాన్ని ఎలా కాపాడుకోవచ్చో, దాన్ని వాడితే ఏ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వంటిల్లు ఒక చిన్నపాటి ఔషధాలయం. వంటకు ఉపయోగపడే చాలా ముడిసరుకులు ఆరోగ్యానికి మంచి ఔషధాలు. సాధారణమైన అనారోగ్యాలకు మంచి చిట్కాలుగా పనిచేస్తాయి. అలాంటిదే బేకింగ్ సోడా. ఇది కేవలం మీ ఫ్రిడ్జ్లోంచి దుర్వాసనను పోగొట్టే ఒక పౌడర్ లాగానో, వంటకు మరింత రుచిని తీసుకొచ్చే పొడి మాదిరిగానో ఉపయోగపడుతుందనుకోవద్దు. దీనికి మీ ఔషధాల్లో ఒకటిగా నిలిచే గుణాలన్నీ ఉన్నాయి. సాధారణంగా గవర్నమెంట్ నల్లా ద్వారా వచ్చే నీళ్లల్లో ఫ్లోరైడ్ ఉంటుంది. దీనివల్ల పళ్లమీద పచ్చగా పొర పేరుకుపోతుంది. దాన్ని తొలగించి దంతాలను మిలమిలలాడేలా చేసేందుకు ఈ బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను దూరం చేసి చిగుళ్ల సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. మంచి మౌత్ ఫ్రెషనర్ గాను బేకింగ్ సోడా పనిచేస్తుంది. ఒక చెంచాడు బేకింగ్ సోడాను సగం గ్లాసుడు నీళ్లలో కలుపుకుని పుక్కిలిస్తే నోరంతా ఫ్రెష్గా మారిపోతుంది. శరీరం నుంచి చెత్తను, అవసరానికి మించిన నీటిని బయటకు పంపించే ముఖ్యమైన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ బేకింగ్ సోడాలో ఉండే సోడియం బైకార్బోనేట్ ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బేకింగ్ సోడా అనగానే అందరికీ తెలిసిందే. అది కిచెన్లో వాడుతూ ఉంటారు, రకరకాల ఫుడ్ పదార్థాల్లో వాడుతూ ఉంటారు. కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే, చాలామంది కూడా తెలియదు, అది మన హెల్త్ పరంగా కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క రెగ్యులర్ దినచర్యలో కూడా మనం దిన కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉంటామో వాటిలో కూడా కొంచెం బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా ఇవి చాలా వరకు వాస్తవాలే. కాకపోతే మనం వీటిపై ఎక్కువగా మనం శ్రద్ధ చూపం. కామన్గా మనం లేవగానే బ్రష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ బ్రష్ ప్రాపర్గా ఉందా, క్లీన్గా ఉందా అనేది కూడా మనకు తెలీదు. చాలామందికి బ్రష్ క్లీనింగ్ అంటే వాటర్ కింద పెట్టడము, ట్యాప్ వాటర్ కింద పెట్టేసి తర్వాత బ్రష్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే చిన్న విషయం ఏంటంటే, ఈ బేకింగ్ పౌడర్ ఏదైతే సోడా ఉందో, బేకింగ్ సోడా అనేది సోడియం బైకార్బోనేట్ అందులో ఉండేది. సో అది మనం కొంత ఒక హాఫ్ స్పూన్ అట్లా హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దాన్ని కొంచెం శుభ్రపరిస్తే కలర్ ఏదైనా ఉన్నా కూడా, ఆర్ ఏదైనా బ్రష్ పరంగా ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నా కూడా అది తగ్గే అవకాశం ఉంటుంది. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్లో గమ్స్ ప్రాబ్లమ్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అయితే ఈ బేకింగ్ సోడా ఏదైతే మనం చెప్పుకున్నామో, సోడియం బైకార్బోనేట్, కొంత మనం పుక్కిలించగలిగితే వాటిని కొంత హాఫ్ మన స్పూన్లో వేసుకొని మనం గ్లాస్లో పుక్కిలించగలిగితే మన యొక్క టాటార్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. అది మనకు ఓరల్ రిన్స్ లాగా కూడా, అంటే బ్యాడ్ స్మెల్ రావడం కానీ, లేకపోతే ఒకలాంటి స్మెల్ ఏదైతే కొంతమందికి హాలిటోసిస్ అంటాం, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఏదైనా మాటలైనా చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని పరంగా కూడా ఇది బేకింగ్ సోడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ను తగ్గించేందుకు చేసే కీమోథెరపీ చికిత్సలో వాడే మందుల ఆమ్ల లక్షణాలను ఎదుర్కోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తక్కువ ఆమ్లస్థాయి కలిగిన ట్యూమర్స్ పెరగకుండా, వ్యాప్తి చెందకుండా బేకింగ్ సోడా నియంత్రించగలదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మానికి కూడా ఇది రక్షణగా పనిచేస్తుంది. దోమ కుట్టిన ప్రాంతంలో దద్దుర్లు, ఎర్రదనం, దురద పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దాలి. 3 వంతుల బేకింగ్ సోడాను 1 వంతు నీటితో కలిపి దోమ కుట్టిన ప్రదేశంలో రాయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. నొప్పిని, మంటను నివారించే గుణం కూడా బేకింగ్ సోడాలోని సోడియం బైకార్బోనేటుకుందని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరంలో ఉద్భవించే ఆమ్లాలను నియంత్రించడంలోనూ సోడియం బైకార్బోనేట్ అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలకు మాత్రం దీన్ని వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం శ్రేయస్కరం. పెద్దవాళ్ళు చూసినట్టయితే, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చూసినట్టయితే డెంచర్స్ వాడుతూ ఉంటారు. ఈ డెంచర్స్ అనేవి క్లీన్ చేయడం అనేది ఒక ఇబ్బందికరమైన విషయమే అయినా, ఈ బేకింగ్ సోడా ద్వారా కొంతవరకు ఆ స్మెల్ రాకుండా, ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ కావడము, ఈ బ్యాడ్ ఆర్డర్ రాకుండా కూడా చేస్తూ ఉంటాయి. సో అది మీరు ఈ డెంచర్స్ని కొంతవరకు ఈ బేకింగ్ సోడా ద్వారా క్లీన్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. గ్లాస్లో కానీ ఎక్కడైనా వాటర్లో కలిపి ఒక 2 or 3 స్పూన్స్ అలా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు చూసినట్టయితే కొంతమందికి ఈ హెయిర్ ఏదైతే ఉంటుందో, చాలామందికి స్నానం చేసేటప్పుడు షాంపూస్ కానీ రకరకాలుగా వాడుతూ ఉంటారు. వాటికి ఒకవేళ ఈ షాంపూ పరంగా కానీ, కండిషనర్ పరంగా కానీ ఏదైనా పెట్టినప్పుడు అది ఫ్రీగా కాకపోవడం కానీ, లేకపోతే సాఫ్ట్నెస్ రావాలన్నా కూడా ఈ బేకింగ్ సోడా కొంత యాడ్ చేసుకోవచ్చు.
అది వాటర్లో కలుపుకొని కొంత హాఫ్ స్పూన్ ద్వారా దాంతోపాటు పెట్టుకున్నట్టయితే మనకు హెయిర్ పరంగా కూడా బెటర్గా ఉంటున్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. ఈవెన్ చిన్న పిల్లలు కొన్ని టాయ్స్ ఏవైతే ఉంటాయో చాలామందికి టాయ్స్ క్లీన్ చేయడం అనేది ఆలోచన ఉండదు. ఈ టాయ్స్ క్లీన్ చేసుకోవడంలో ఈ బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. కాకపోతే జాగ్రత్తగా క్లీన్ చేసి ఇవ్వాలి. అదే విధంగా అది డ్రై చేసి ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. దాని ద్వారా ఈ టాయ్స్ పరంగా కూడా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే డర్ట్ కానీ స్మెల్ కానీ ఏమన్నా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాడ్ ఆర్డర్ వస్తూ ఉంటుంది హ్యాండ్స్ నుంచి కానీ ఈ హెయిర్ ఉండడం వల్ల. సో వాళ్ళకి ఈ డియోడ్రెంట్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. బేసిక్గా ఈ సోడియం బైకార్బోనేట్ అనేది కాంపోనెంట్ ఉన్నది చూసుకోండి. లేదు ఇంట్లో కూడా చేసుకోవాలన్నట్టయితే ఒక పౌడర్ రూపంలో స్మాల్ క్వాంటిటీస్లో మీరు కొంచెం క్లీన్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా స్మెల్ పోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చాలా రకాలుగా స్కిన్ పరంగా కానివ్వండి, హెయిర్ పరంగా కానివ్వండి, స్మెల్ పరంగా కానివ్వండి రకరకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. బేకింగ్ సోడా అందాన్ని కాపాడటంలోనూ బాగా ఉపయోగపడుతుంది. ఫేషియల్ స్క్రబ్బర్గా పనిచేసి ముఖానికి మెరుపులద్దుతుంది. ముందుగా ముఖాన్ని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత 3 వంతుల బేకింగ్ సోడా 1 వంతు నీటితో కలిపి చేసిన మిశ్రమాన్ని నెమ్మదిగా డాట్స్ మీద రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ముఖానికే కాదు, కేశాలను కాపాడుతుంది బేకింగ్ సోడా. మీ షాంపూలో టీ స్పూన్ బేకింగ్ సోడాను మిక్స్ చేసి వెంట్రుకలకు పట్టించండి. ఇతర స్ప్రేలు, జెల్స్, కండిషనర్లు చేయలేని అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. చర్మంలోని చెమటను, నూనె జిడ్డును తొలగించి స్మూత్గా, సిల్కీగా మార్చేస్తుంది. చూసారుగా, ఒక్కోసారి సింపుల్గా అనిపించేవే అద్భుతం చేస్తాయి. అలాంటిదే ఈ బేకింగ్ సోడా. ఆరోగ్యానికి, అందానికి ఇంటి పట్టునే సింపుల్గా అందుబాటులో ఉన్న రెమెడీ ఇది. చంకల్లో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఇంట్లోనే ఇంత మంచి పరిష్కారం పెట్టుకొని వేలు లక్షలు ఖర్చు చేసి ట్రీట్మెంట్ల కోసం పరుగులు పెట్టడం దేనికి చెప్పండి? మీ వంటింట్లో ఉండే ఈ బేకింగ్ సోడాను ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే దాన్ని ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, దేనితో కలిపి వాడాలి అనే విషయాలు కాస్త అవగాహన ఉంటే మంచిది.